ఏడుకొండల్లో అణువణువు దేవతా స్వరూపాలే అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పుడు ఆ సత్యం బోధపడుతున్నట్లు కనిపిస్తోంది. సాలగ్రామమయమైన తిరుమల కొండంతా ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీహరి స్వరూపాలే. కటౌట్లు, పూల తోరణాలు, స్వాగత తోరణాలతో సప్తగిరుల్లో ఎక్కడ చూసినా దేవతా రూపాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణలతో శ్రీవారి శోభ దేదీప్యమానంగా వెలుగుతోంది. తిరుమల కొండ భువిపై ఉన్న ఇలవైకుంఠమా అన్నట్లు కనిపిస్తోంది. అడుగు పెట్టగానే ఒక అద్భుత లోకంలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తోంది. తిరుమల అంతా ఎక్కడ చూసినా జిగేలు జిగేలుమంటూ విద్యుత్ దీప కాంతులే. కొండపైన జీఎన్సీ టోల్గేట్ వద్ద నుంచే విద్యుత్ దీపాలతో అలంకరించిన స్వాగత తోరణాలు ఆశీర్వదిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మ, గీతా పార్కు, అన్నమయ్య, లేపాక్షి, ఎస్ఎంసి సర్కిళ్లతో పాటు ముఖ్యమైన ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ సర్కిల్ నుంచి ఆలయం వరకు దారి పొడవునా ఏర్పాటు చేసిన తోరణాలు ఆ దేవదేవుడి దర్శనానికి భక్తులను స్వాగతిస్తున్నాయి. ఇక ఆలయ మహాగోపురంతో పాటు ఆలయ ప్రాకారాన్ని మొత్తం విద్యుదీప కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాకారం గోడలకు చేసిన అలంకరణ విద్యుత్ దీపాలంకరణల్లోకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ రంగుల విద్యుత్ వెలుగులతో ఆ ప్రాంతమంతా విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ మెరిసిపోతూ ఉంది. ఇక ఆలయం వెలుపల శ్రీవారి ప్రతిమగల భారీ కటౌట్ను ఏర్పాటు చేయగా తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ వద్ద వేసిన విద్యుత్ దీపాలంకరణలు తిరుమలకు వస్తున్న భక్తులను ఉత్సవ వీక్షణకు స్వాగతం పలుకుతోంది. సప్తగిరులపై చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద తిరుమలలో ఏర్పాటు చేసిన దీపాకృతులతో శ్రీహరి సర్వాంతర్యామి అన్న సత్యాన్ని చాటి చెబుతున్నాయి. आप लोग उसमें